వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. పెట్టుబడుల సాధనలో దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ నిలిచింది. దావోస్ లో తెలంగాణ రైజింగ్ బృందం పెట్టుబడుల వరద పారించింది. సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ 100 మెగావాట్ల కెపాసిటీతో ఏర్పాటుకు యూపీసీ వరల్డ్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. 5,000 కోట్ల భారీ పెట్టుబడులు, సుమారు 4,000 మందికి ఉపాధి అవకాశాల విస్తరణ దిశగా మరి ముందుకు దూసుకెళ్తోంది. దావోస్ లో తెలంగాణ రైజింగ్ బృందం 28,623 కోట్ల భారీ పెట్టుబడులు సాధించింది. గ్లోబల్ ఏఐ అకాడమీ దిశగా తెలంగాణ దూసుకుపోతోంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు దావోస్ వేదికగా బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఏఐ ఆవిష్కరణల అమలుకు ఐకమ్ ఇన్నోవేషన్ సంస్థను దావోస్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. కృత్రిమ మేధను ప్రయోగాల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఇప్పటి వరకు మనందరికీ తెలిసిందే, ఏఐ అంటే కేవలం ప్రయోగాలు, పైలట్ ప్రాజెక్టులు, స్టార్టప్ డెమోలకు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుత ప్రపంచంలో మరి ఈ పరిస్థితుల్లో ఏఐ అత్యంత బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లి ఎలా దాన్ని అమలు చేయాలన్నదే మన ముందున్న అసలైన సవాల్. అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక వసతులతో బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణను ప్రపంచ వేదికగా నిలబెడుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ రైజింగ్ కు WEF జేజేలు పలికింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు మరి అంతర్జాతీయ స్థాయిలో భారీ మద్దతు లభించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ విజన్ కు తాము పూర్తి అండగా ఉంటామని, మరి ఇందులో భాగస్వామ్యం అవుతామంటూ WEF స్వయంగా స్పష్టం చేసింది. తెలంగాణ ఆర్థిక వృద్ధి ప్రయాణంలో తాము కూడా కలిసి పయనిస్తామంటూ సానుకూల సంకేతాలిచ్చింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ ప్రగతిలో భాగస్వాములవుతామంటూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు అశేషంగా బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ పెవిలియన్ లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో ఆ వేదిక మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జెర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలపైన చర్చించారు. దానికి సానుకూలంగా స్పందించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రైతులు స్ఫూర్తిగా కార్మికులంతా పోరాడాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు వెల్లడించారు. పేదల హక్కులు హరించడమే భాజపా లక్ష్యం అంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం MG నరేగాలో గాంధీజీ గారి పేరును తొలగించి VBG రామ్జీ పేరుతో కొత్త చట్టం తేవడాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు పూర్తిగా తప్పుపట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందంటూ నిప్పులు చెరిగారు. వారి పని హక్కుల్ని హరించడమే భాజపా లక్ష్యం అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ PCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామంటూ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని, ఆయన హయాంలో బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధత తెచ్చుకుంటామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణలో తమ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ విభాగ OBC చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ ఆవరణలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. మహిళలు కోటీశ్వరులను చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే 5 ఏళ్లలో మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు గ్యారంటీ అంటూ స్పష్టం చేశారు. ఇందిరా మహిళా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, మహిళా సంఘాలకు రాయితీ రుణాలు, రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ధాన్యం కొనుగోలులో జాతీయ స్థాయి రికార్డు సాధించింది తెలంగాణ అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఖరీఫ్ లో 71.70 లక్షల టన్నులకు పైగా రైతులకు మద్దతు ధర, బోనస్ 18,444 కోట్ల చెల్లింపు చేశామంటూ కూడా వెల్లడించారు. ఇకపై నిత్యావసరాలు రేషన్ కార్డులపై ఇస్తామంటూ పేర్కొన్నారు.